కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం ఈ డిమాండ్ పైనే ఉంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ లో ఆమరణ దీక్ష చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అయితే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చలకు వస్తామని, దీక్షలు, నిరసనలు విరమిస్తామని స్పష్టం చేసింది. धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है और ये इस्तीफा गवाह इस बात का, अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं, तो अच्छे के इस्तीफे ले सकते हैं हम। तो डरना नहीं है, डरना नहीं है। डेमोक्रेसी है। अगर डेमोक्रेसी में बोलने से डर लगने लगे तो कैसी डेमोक्रेसी है? जब डरना नहीं है, अगर अपनी आवाज उठाओगे तो भी ये लोग लाइन में रहेंगे और इन्हें लाइन में रखना जरूरी है, इन्हें लाइन में रखना जरूरी है, क्योंकि ये जो आज खुद को बादशाह समझ बैठे हैं ना, ये हमारी वजह से बैठे हुए हैं। इस्तीफा हो गया है, लेकिन हमारी दो और मांगे। ऐसे नहीं जाएंगे। कॉकरोच है, एक बार घुसता है तो निकलता नहीं है कॉकरोच। धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है, लेकिन जिन बच्चों ने सुसाइड करी है उनके परिवार को 1 करोड़ का मुआवजा और मिलना चाहिए, नहीं मिलना चाहिए? मिलना चाहिए ना। 1 करोड़ का मुआवजा उन सारे परिवारों को। और दूसरा, ये जो पुलिस वाले गुंडों ने हरकत करी थी 20 तारीख को, उसके ऊपर पुलिस वालों के ऊपर एक्शन तो होना ही चाहिए। डीसीपी संदीप लांबा, एसीपी अजय शर्मा, సీజేపీతో చర్చలు ప్రారంభమైన సమయంలో విధిలేని పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. 26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మద్దతు వస్తుంది. మరోసారి దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ విషయాలపై ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సైతం తన వైఖరి వెల్లడించింది. పట్టువిడుపులు ఉండాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రకటించారు. ఈ పరిణామాలు అన్ని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రోజురోజుకు యువత దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా చేస్తుండటంతో కేంద్ర మంత్రి धर्मेंद्र प्रधान ఎట్టకేలకు రాజీనామా చేశారు. ये वो बच्चे हैं, दिस इज फॉर देम, ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने लिए थे। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश वाली, रेणु मीना। దీంతో జంతర్ మంతర్ దగ్గర సంబరాలు అంబరన్నంటాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సీజేపీ నివాళులర్పించింది. సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇప్పుడు న్యాయం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని, కేంద్రానికి యువత సత్తా ఏంటో చూపించామని, ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని, ఈ విజయం విద్యార్థులందరిది అని పేర్కొన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం ఈ డిమాండ్ పైనే ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేస్తున్న కాంగ్రెస్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అయితే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చలకు వస్తామని, దీక్షలు, నిరసనలు విరమిస్తామని స్పష్టం చేసింది. ఈ బులెటిన్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.